శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. ఆయనకి పూజ చేసినప్పుడు తులసి లేకుండా అసలు ఏ పూజ కూడా చేయము. సో, దీనికి కూడా ఒక కథ ఉంది. కాలినేమి అనే రాక్షసుడికి వృంద అనే కుమార్తె ఉంటుంది. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. సో, ఆయనకి పూజ చేయకుండా పచ్చికంగా కూడా ముట్టుకునేది కాదు. సో, అటువంటి ఉత్తమరాలకి జలంధర్ అనే రాక్షస రాజుతో వివాహం జరుగుతుంది. ఆమెతో వివాహం భక్తి, పవిత్రతతో జలంధర్ శక్తి మరింత పెరిగిపోతుంది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని ఓడించాలని యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. సో, అది చూసి దేవతలందరూ హడలిపోతారు. ఇంకేముంది, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి రంగంలోకి దిగుతాడు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు. ఎలా అని సందిగ్ధంలో పడతాడు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువు తాగ్గానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిలుతుంది. మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తన్ని మాయ చేశాడని బాధపడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుకి శపిస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణు గండకీ నది సమీపంలో శాలిగ్రామశిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. భర్త మరణించాడని వృంద తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని ముగించాలనుకుంటుంది. వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. అంతేకాకుండా తనతో పాటు పూజలు అందుకుంటుందని వరమిస్తాడు. అందుకే తులసికి అంత విశిష్టత. అలాగే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదంటారు.